గత సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మే నెల 29వ తారీఖున ఒక హత్య జరిగింది హిందూపూర్లో. సంపత్ అని సంపత్ కుమార్ అని చెప్పి ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటర్ని చంపేశారు. దారుణంగా, అతి దారుణంగా చంపేశారు. గొడ్డలతో నరికేసి ముఖం మీద అన్ని చాలా దారుణంగా చంపేసి పొలాల్లో పడేశారు. పడేస్తే ఆ కేసు నేను ఇమీడియట్గా బర్రెలు అయిపోవడం వల్ల నాకు బాగా క్లోజ్ సంపత్ కుమార్. బర్రెలు అయిపోవడం వల్ల నేను వెంటనే అక్కడికి వెళ్ళైపోయాను. బట్ వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు కదా, దినం అంటారు కదా, ఆ రోజున నేను వెళ్ళాను. నేను వెళ్ళేటోడికి ఎంత దారుణంగా అంటే ఆ ఫోటోలు చూస్తే అసలు ఆ మనుషులు ఇంత దారుణంగా చంపగలరా అని అనిపించేటట్టుగా ఉంది ఆ సీన్. అది చూసిన తర్వాత నేను చాలా కోపం వచ్చింది. నేను అక్కడ ఏం చెప్పారంటే ముద్దాయిల్ని 2వ రోజే పట్టుకున్నారండి. ఎస్పీ ఆఫీసులో ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా రాచమర్యాదలతో చూస్తున్నారండి. వాళ్ళు బయటే కూర్చోబెట్టారండి. కనీసం జనరల్గా హత్య కేసు ముద్దాయిల్ని పట్టుకున్న వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర తీసుకెళ్తారు, ఎలా చేశారో రీకన్స్ట్రక్షన్ చేస్తారు, సీను వాళ్ళని తంతారు, చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి జరగలే. ఇమీడియట్గా నాకు ఇవన్నీ తెలిసిన వెంటనే నేను పక్కనే ఉన్న హిందూపూర్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. ఆ సిఐ దగ్గర అది ఒక 200-300 మంది ధర్నా అది చేసి గట్టిగా సిఐని నిలదీస్తే నీళ్ళు నవ్వలేడు. అరెస్ట్ చేసామంటే నిజమేనండి. మరి ఎందుకు అరెస్ట్ చూపించలేదు? మీరు వారం రోజులు అయింది అని పట్టుకుని మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను. ఎస్పీ నుంచి సరైన సమాధానం రాలేదు. నేను గట్టిగా మాట్లాడి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత దీంట్లో ఈ సంపత్ కుమార్ అడ్వకేట్, నేషనల్ కోఆర్డినేటరే కాకుండా, ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా అడ్వకేట్. అక్కడ శ్రీకాంత్ అనే ఒక అతను ల్యాండ్ లార్డ్ ఉన్నాడు. అతనికి కొన్ని భూములు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ కేసులో ప్రధాన ముద్దాయి, సైలెంట్గా ఉండండి అమ్మా, ఈ కేసులో ప్రధాన ముద్దాయి కేసీ కృష్ణారెడ్డి అని చెప్పి అతను ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు. అతను ఇతన్ని ఈ శ్రీకాంత్ ఆస్తుల విషయంలో శ్రీకాంత్కి కేసీ కృష్ణారెడ్డికి కొంత డిస్ప్యూట్ ఉంది. అతని కేసుల్ని కోర్టులో ఎవరూ తీసుకోవట్లేదని చెప్తే ఈ శ్రీకాంత్ సంపత్ ఫ్రెండ్ అవడం వల్ల కేసులు తీసుకున్నాడు. తీసుకుని వాదించడం వల్ల పోలీసులు కూడా సంపత్కి ఈ కేసులు తీసుకోవద్దు అని చెప్పేసి కేసీ కృష్ణారెడ్డి తరఫున పోలీసులు కొంత వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వెళ్ళలేదు. పోలీసుల మీద కూడా సంపత్ తిరుగుబాటు చేశాడు. సంపత్ ఆర్గనైజేషన్లో రాహుల్ గాంధీకి కూడా పరిచయం ఉన్న వ్యక్తి. చాలా మెల్లిగా డెవలప్ అవుతున్న స్టేజ్. బిఎల్ చదువుకున్నాడు, అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఇవన్నీ ఉండగా అతన్ని కేరళ ఇన్ఛార్జ్ కింద వేసాడు. కేరళ ఇన్ఛార్జ్ కింద వేస్తే ఆ కేరళ ఇన్ఛార్జ్ వెళ్ళాడు. అతను అక్కడ కేరళలో త్రివేంద్రంలో ఉంటే ఇక్కడ ఒక దొంగ కేసు పెట్టారు మే నెలలో. మే 26, 27 రిజిస్టర్ చేసి, మీరు అర్జెంటుగా ఈ కేసు పెట్టారు మీ మీద, అర్జెంటుగా రండి అని చెప్పి విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. తను వచ్చాడు. 27వ తారీఖున వచ్చాడు. 27 వచ్చి 28 కోర్టుకు అటెండ్ అయ్యాడు. 27 కోర్టుకు అటెండ్ అయితే నెక్స్ట్ డే బెయిల్ పెట్టుకోమని ఆవిడ స్టేషన్ బెయిల్ కింద ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం, ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఆ టైంలో 29ని అతన్ని 28 సాయంత్రం అతని ఇంటికి వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయి నైట్ చంపేసి ధర్మవరంలో పాడేశారు. అందరికీ తెలుసు, ఊరు మొత్తం తెలుసు. పైగా ఇది బాలకృష్ణ నియోజకవర్గం. బాలకృష్ణ నియోజకవర్గంలోని ఒక దళిత్ క్రిస్టియన్ బాయ్ సంపత్. చాలా చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. అట్లా చంపేసిన తర్వాత ఈ ముద్దాయిల్ని
ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా మీకు? అసలు ముద్దాయిలు చంపిన వాళ్ళని వెంటనే ఒక 4 రోజుల్లో నెక్స్ట్ డే ఎంచిన తర్వాత 1వ ముద్దాయిని, 2వ ముద్దాయిని, 3వ ముద్దాయిని, 4వ ముద్దాయిని ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని మొన్న అరెస్ట్ చేశారు. ఆదివారం అరెస్ట్ చేశారు నెంబర్ 1 ముద్దాయి అంటే కేసీ కృష్ణారెడ్డి. అంటే సంవత్సరం తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసులో. మరి ఆలోచించండి ప్రభుత్వ పనితీరు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పోలీసు వ్యవస్థ అన్నది ఎలా ఉంటుందంటే, పోలీసులకి దొంగ కేసు పెట్టారు. దొంగ కేసు పెట్టి కేసీ కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి సంపత్ కుమార్ని చంపించాడు ఎస్పీ. చంపించిన తర్వాత బాగానే ఉంది, ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా సీన్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, చూపించారు. వాళ్ళకి దాంట్లో మెయినోడికి బెయిల్ వచ్చింది, టెక్నాలజీ కూడా బెయిల్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్ ముద్దాయి దొరకకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి బెయిల్ రాలేనట్టు. అయితే మొదట ముద్దాయి ఎవరైతే ఉన్నాడో వాడు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్. మన తెలుగుదేశం గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్కి ఫ్రెండ్ అంట. దాంతో అతను పిటిషన్స్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్స్, ఇలాగ ఎన్నో పిటిషన్లు వేసుకుంటూ అరెస్ట్ అవ్వకుండా, పోలీసులు దొరకకుండా, పోలీసులకు తెలిసి అతను ఎక్కడున్నారు, పోలీసులు ఎస్పీ 5 రోజుల్లో మారిపోయాడు. ఈ కేసు అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో మారిపోయాడు. ఇప్పుడున్న ఎస్పీ గారే వచ్చారు. అయినా ఆవిడేం పట్టించుకోకుండా అలా తాత్సరం చేస్తే, ఈ కేసీ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో ఏమనేసాడంటే, నాకు సంపత్ కేసుకి సంబంధం లేదు, కేరళలో ఉంటున్న సంపత్ని పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పి రప్పించి పోలీసులే చంపేశారు, నాకు సంబంధం లేదు, పోలీసుల మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని కేసీ కృష్ణారెడ్డి వేశాడు. అప్పటి వరకు పోలీసుల్లో చలనం లేదు. అప్పుడు ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసు వేసాడో అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు, మనం ఎంత సహాయం చేసి వీడికి ఎన్ని చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంట్రాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్, హిందూ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి, ఇవాళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటిసిపేటరీ, మీరు ఎలాగైనా ఆదుకోవాలని. నేను అప్పటికే లాయర్ని పెట్టాను. కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది. నేనే పర్సనల్గా తీసుకుని నేను లాయర్ని పెట్టాను. ఆ లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతన్ని పెట్టాను. అతను యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు, ఇదే ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఛాయశక్తిలా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో 2 రోజుల క్రితం నాగార్జున రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బెంగనహళ్లిలో అరెస్ట్ చేశారు. తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయాడు. అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు, ఏం చేయదు. కేసుని తిమ్మిని చేయగలదు, బమ్మిని చేయగలదు. ఈ కేసు పెద్ద ఉదాహరణ.
క్లియర్ గా చంపేసిన సంపత్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి 1 year 29 ఈవేళ ఎంత అండి 26 ఇంకా 3 రోజులు అయితే అతను చనిపోయి ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొదటి ముద్దాయిని వాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తా ఉంటాడు పోలీసుల గురించి. ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు? పాత కేసులు తిరగదోడి అతను దేని మీద ఉపయోగిస్తున్నాడు? అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద, అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్నీ పెట్టి వాళ్ళకి పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఆ వంశీ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ, ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను 48 రోజులు ఉన్నాను. 48 రోజులు ఎలాగున్నాను? ఎంత అన్యాయం అంటే, నాకు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పి 141 CRPC నోటీస్ చేయాలి. 141 అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయినా అరెస్ట్ చేశారు నన్ను. అరెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు. తర్వాత నాకు తెలియని కేసులు, అంబేద్కర్ విగ్రహాలను నించోబెట్టానని ఒక 2 కేసులు 3 కేసులు ఉంటే ఆ కేసుల్లో NVWలు తీసుకొచ్చి ఈ కేసు బెయిల్ రాగానే హైకోర్టులో పీటీ వారెంట్లు వేసి 3 పీటీ వారెంట్లు 4 పీటీ వారెంట్లు నా మీద వేశారు గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం. ది సేమ్ వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా పీటీ వారెంట్లు. నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ రోజున. ఈ వ్యవస్థలు ఇలా భ్రష్టు పట్టిపోతే ఎవరు న్యాయం చేస్తారు? ఈ పోలీసు వ్యవస్థల్ని ఇలాగ పార్టీలు సొంతానికి వాడుకొని మీరు మీ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఇంక ప్రజలకి న్యాయం ఎవరు చేస్తారు? చాలా అన్ఫార్చునేట్. ఈ కేసులో ఎంత క్లియర్ గా కనపడిందంటే పోలీసుల మీదకి వచ్చే వరకు మీకు చెప్తున్నాను. రాజమండ్రి ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారికి, ఐజీ గారికి చెప్తున్నాను, మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మీరు యాక్సిడెంట్ అంటున్నారు. ఈ రోజు రాబోతే ఇంకో రోజైనా ఏ రోజైనా అది హత్యని మీరు బొమ్మని తిమ్మి చేసిన హత్యని మీరు కాదని అనలేరు. 100% నేను చెప్తున్నాను కదా, హత్యని మీరు ఇచ్చేయలేరు. హత్యనే చెప్పగలరు తప్పితే 1 సంవత్సరం పోయిన తర్వాత కూడా హత్యని యాక్సిడెంట్ అని మీరు ప్రూవ్ చేయలేరు. సో దాట్ మీరు ఇప్పుడు కన్నా హత్యని ఒప్పుకోండి. ఎందుకు ఈ కేసు ఉదాహరించానంటే, పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎస్పీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుందంటే, ఎస్ఐ ఒకరు తప్పు చేసిన అతనికి ఎస్ఐ మీద అంటే అతనికి సెపరేట్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎస్పీకి సెపరేట్ గా. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎస్పీకి చేస్తారు, ఈ ఎస్ఐ గారు ఈ కేసులో ఎంత తిన్నాడు, ఈ కేసులో ఏళ్ళ న్యాయం తప్పు. అప్పుడు ఈ ఎస్ఐ ఎస్పీకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటాడు, ఈ కేసులో ఇలా ఉందండి పలానా వాళ్ళు ఉన్నారండి, అందుకని ఇలా చేశారండి అని ఇచ్చుకుంటాడు. అందు గురించి ఎస్పీకి ప్రతి కేసుల విషయం తెలుస్తుంది కాబట్టి ఈ ఎస్ఐలు ఏం చేస్తారంటే ఉన్నట్టుగా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత అక్కడ వ్యవస్థని ఎస్పీ నడిపిస్తాడు, దాన్ని ఏం చేయాలన్న. కాబట్టి ఈ కేసులో ఎస్పీ గారికి తెలుసు, ఐజీ గారికి తెలుసు. నేను ఇంకోటి అడుగుతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు 24వ తారీఖున
మీటింగ్ పెట్టుకున్నాను. హత్యనే చెప్తున్నాను ఇప్పటికే నేను. హత్యని ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే రమ్మని చెప్తున్నాను. మరి హత్యని నమ్ముతున్న వాళ్ళు రమ్మంటే మీకు ఎందుకు భయం? నేను ఫోర్జరీ సర్టిఫికేట్లు పెట్టానని కోర్టులో పెట్టారు. కోర్టు పర్మిషన్ ఇచ్చే టైంలో ఫోర్జరీ, మరి ఫోర్జరీ సర్టిఫికేట్లను పెట్టిన వాళ్ళు ఎందుకు ఇంకా నన్ను అరెస్ట్ చేయలేదు? మీ మీద డిఫామేషన్ సూట్ వేస్తాను నేను ఆ కాగితాలు రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అంటే నేను ఎంత 2 times ఎంపీ చేసినాడు, మీకు ఫోర్జరీ చేసి వాళ్ళ కనపడుతున్నానా నేను? ఇప్పుడు మాకు ఇవ్వలేదు. రేపు 27, 28, 29 మహానాడు జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఇచ్చారు పర్మిషన్? ఐఎమ్ ఆస్కింగ్ ది హైకోర్ట్స్, యు క్యాన్సిల్ ది పర్మిషన్ ఆఫ్ మహానాడు. ఎందుకంటే కోవిడ్ ప్రబలిపోతుంది. వాళ్ళకి ఇచ్చినట్లయితే మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలి. వాళ్ళు మహానాడు పెట్టుకోవచ్చు, తర్వాత ముస్లింస్ ఏమో వక్ఫ్ బిల్లుకి అగెనిస్ట్ గా ర్యాలీలు చేయొచ్చు, అందరూ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ దళిత క్రిస్టియన్స్ అండ్ దళిత క్రిస్టియన్స్ అంటే ఒకటే. సంపత్ కుమార్ అనేవాడికి ఇప్పుడు మీకు సమాధి కూడా ఫోటో పెడతాను. అతను ఎస్సీ కానీ క్రిస్టియన్ ఎస్సీ అవుతాడు అంతే. మీరు రాజ్యాంగంలో ఎన్ని చేసినా పేర్లు బట్టి మీరు కులాన్ని మార్చలేరు. మేము ఏ కులంలో పుట్టామో ఆ కులంలోనే పరిగణింపబడతాం. మాకు నచ్చిన దేవుణ్ణి కొలుచుకుంటాం. మాకు నచ్చిన దేవుడిని కొలుచుకోవద్దన్నారు మీరెవరు? కొలుచుకుంటాం. ఈ కులంలో పెట్టు, ఈ కులంలోనే ఉంటాం. దాని గురించే కదా వాదన చేస్తున్నాడని చెప్పి ప్రవీణ్ పగడాల్ని చంపేశారు. సో దాట్ మీరు ఈ కేసుల్లో ఇప్పటికన్నా చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఎంత తప్పుడు విధానంలో వెళ్తారు, మీరు కేసుల్ని ఎలా చేస్తారు, ఎంత దారుణంగా మార్పు చేసి మాయ చేస్తారు, ఇది ప్రజలు తెలుసుకోవాలనే ఈ కేసుని ఈ రోజున చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.